ఇంటికి పోయి మేమే అరుణమ్మ మా ఆడపిల్ల అరుణమ్మ నిలబడింది. మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డీకే అరుణ నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణా మాగనూరు మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ముందుగా మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను కృష్ణా మాగనూరు మండలాల అధ్యక్షులు ఆమెను శాలువాతో సన్మానించారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోదీని, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించారని, ప్రతి కార్యకర్త మోదీ పథకాలు గడప గడపకు చేరవేసి పార్టీ విజయానికి పాటుపడాలని తెలిపారు. ఇటు సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మండల వారీగా విస్తృత స్థాయి సమావేశాలను ఇక్కడ మక్తల్ నియోజకవర్గం మాగనూరు నుంచి కృష్ణా మాగనూరు మండలాల సమావేశంతో ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు నుంచి వచ్చే 10 రోజుల వరకు అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క సమావేశాలు నిర్వహించి వారందరితో మరి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం, ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారిని, పాలమూరు అభివృద్ధి కోసం మరి డీకే అరుణమ్మని మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారందరూ కూడా గెలిపించాలని మరి కోరుతూ, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల గ్రామ గ్రామాన ఇంటింటికి ఆ యొక్క లబ్ధిదారులను కలిసి ఆ విషయాలను లబ్ధిదారులను కలిసి వారికి అందినటువంటి లబ్ధిని గురించి తెలియజేస్తూ, వాళ్ళు గుర్తు చేస్తూ ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ప్రజల్ని కలుసుకొని మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓటర్లందరితో కూడా కలుసుకొని వారిని ఓటు అడిగి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మరి కోరడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ మెజార్టీతో మరి నాకు విజయాన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.